హలో హాయ్ తిరుపతి పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి హౌస్. ఇదైతే మనకి సేల్కి వచ్చిందండి. ఈ హౌస్ అయితే ఈస్ట్ ఫేస్ అండి. 36/60 అంకనాస్ అయితే ఉంటుంది. మనకి G+1 హౌస్ అండి. ఇది డూప్లెక్స్ హౌస్. దీనికి G+2 కానీ అప్రూవల్ ఉందండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి హౌస్ ఎలా కట్టారు, అడ్రస్ ఎక్కడ వస్తుంది, ఓనర్స్ నెంబర్ ఏంది, తర్వాత ఏ మెటీరియల్స్ యూజ్ చేశారు, ఏమేమి లోపలైతే ఇంటీరియర్స్ వర్క్ ఎలా ఉందో అవన్నీ మీకు వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరు చూసేయండి. ఇదైతే ఇంటి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ అయితే మీరు ముందర వెల్వేషన్ చూసుకున్నారంటే చాలా యూనిక్ డిజైన్ అండి. చాలా బాగా మెయింటైన్ చేశారు. ముందుకు రాగానే డోర్ చూసారు కదా, ఇందాక డోర్ అయితే చాలా పెద్దదిగా ఉందండి. చాలా బాగుంది. ఇక్కడైతే కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇదైతే కార్ కానీ 2 వీలర్స్ కానీ చాలా పెద్ద స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు వెహికల్స్ అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందర పార్కింగ్ అయితే ముందర చూడండి, డోర్ అయితే మనకి బలాసా వుడ్తో అయితే తయారు చేయించారు. డోర్ అయితే చాలా బాగుంది. చూడండి మీరు కానీ ఒకసారి. ఇంటి పక్కన అయితే మనకి స్పేస్ వదిలారండి 2 ఫీట్స్ అయితే. ఇదైతే ఎంటర్ అయిపోదాం ఇప్పుడైతే ఇంటి లోపలికి. పైన అన్ని పిఓపి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చి మనకి బలాసా వుడ్తో అయితే విండోస్ కానీ మనకి డోర్స్ కానీ ఇంపోర్టెడ్ టేక్స్తో అయితే యూజ్ చేశారండి. గ్రానైట్ కానీ 2 టైమ్స్ అయితే పాలిష్ చేశారు మనకి గ్రానైట్ కానీ. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కానీ ఇంపోర్టెడ్ టేక్ వుడ్తో అయితే డిజైన్ చేయించారు. చాలా బాగుందండి మోడల్ కానీ. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పూజ రూము, కిచెన్ రూము, డైనింగ్ హాలు, ఒక బెడ్రూమ్లోనే డ్రెస్సింగ్ రూము అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడైతే మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నామంటే చూడండి, పైన సీలింగ్ కానీ వర్క్ చాలా బాగుంది. ఇప్పుడైతే పూజ రూమ్ అండి. పూజ రూమ్కి ఎంటర్ అయిపోదాం. పూజ రూమ్లో వచ్చి మనకి వైట్ మార్బుల్ ఇచ్చారండి. కింద అయితే టేక్ వుడ్తో కింద వరకు డిజైన్ చేశారు. పైన అయితే మార్బుల్తో తయారు చేశారు. చాలా బాగుంది పూజ రూమ్ అయితే. ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ హాలు ప్లస్ వాల్కే మిర్రరు. ఇక్కడైతే వాషింగ్ బేసిన్ అయితే అవైలబుల్గా ఉంది. ఇవైతే స్టెప్స్ కానీ చాలా యూనిక్ డిజైన్ ఇచ్చారు. పైన అయితే మొత్తం వుడ్తో, కింద అయితే స్టీలు. స్టెప్స్కి కానీ మార్బుల్ ఇచ్చారండి. అలానే మనం చూసుకున్నామంటే వాల్స్కి అలానే లైట్స్ అయితే చాలా బాగున్నాయి. వాల్ లైట్ కానీ చాలా బాగుంది. కలర్స్ అయితే లైట్ కలర్స్ అన్ని భలే ఉన్నాయి. కలర్స్ అయితే మనకి చూసుకున్నామంటే బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో అయితే మనకి విండోస్ కానీ మొత్తం క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. ఇంపోర్టెడ్ టేక్ వుడ్తో అయితే తయారు చేయించారు. విండోస్ కానీ, సీలింగ్ ఫ్యాన్స్ కానీ, మనకి లైట్స్ కానీ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇంకోటి మళ్ళీ చేయించుకోవాలి, ఇది బాగాలేదు అని లేదండి. అన్ని క్వాలిటీ నీట్గా మెయింటైన్ చేశారు. ఓనర్స్ అయితే దగ్గరుండి కట్టిపించారండి ఈ హౌస్ అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చి మీ క్లాతింగ్ సెక్షన్కి ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగా కబోర్డ్స్ అయితే ఇచ్చారు. కబోర్డ్స్తో పాటు మీకు పైన అయితే స్పేస్ ప్రొవైడ్ చేశారు. సీలింగ్ ఫ్యాన్స్ కానీ, మిర్రర్ కానీ అంతా అయితే చాలా బాగున్నాయి. లైటింగ్స్ కానీ ఈ కబోర్డ్స్కి అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. లైట్ కలర్సే కానీ కబోర్డ్స్కి అయితే కలర్ కాంబినేషన్ భలే చేశారు. ఇంటీరియర్ వర్క్స్ అయితే లోపల కానీ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాం. ఇక్కడే మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉందండి. బాత్రూమ్ దీనికి కానీ మనకి ఇంటీరియర్ వర్క్స్ కానీ అన్నీ ప్రీమియంగా బ్రాండెడ్ టైల్స్ అన్నీ కానీ మనకి ప్రొవైడ్ చేశారు. మీకు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి పంచాయతీ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ అవైలబుల్గా ఉంది. చూసామంటే కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. కిచెన్లో కానీ అన్ని వర్క్స్ కానీ చాలా నీట్గా అయితే ఉందండి. ఇక్కడ మీరు కానీ చూడండి, కలర్ కాంబినేషన్ కానీ, మార్బుల్ కానీ, ఇంటీరియర్ వర్క్స్ కానీ, కబోర్డ్స్ కానీ అన్నీ క్లీన్గా అయితే మెయింటైన్ చేశారు. ఇక్కడ మనకి కొత్త మోడల్ ఇప్పుడు షింక్ అయితే
వస్తుంది కదండి, అది కానీ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ ఏరియా కిచెన్ అండి ఇది. స్పేస్ కానీ చాలా పెద్దదిగా ఉంది కిచెన్ కానీ. మనకి కిచెన్లో సిలిండర్స్ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి కానీ ప్రొవైడ్ చేశారు. అలానే వచ్చి కిచెన్ పక్కనే ఉంది కదండి ఒక రూమ్ అయితే, అదైతే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అయితే పెట్టారండి. మనకి వాషింగ్ మిషన్ కానీ సపరేట్ గ్యాస్ సిలిండర్స్ రూమ్ కానీ కనెక్ట్ చేశారు. దీంట్లో అయితే మనకి ఏ ఇబ్బంది ఉండదు, వాషింగ్ మిషన్ సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్యాప్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి వాల్ మీద పెయింటింగ్ కానీ లైటింగ్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఇది వచ్చి వుడ్తోనే ఇంపోర్టెడ్ టేక్ వుడ్తో అయితే తయారు చేశారు. స్టెప్స్ కానీ చాలా మార్బుల్తో అయితే నీట్గా వర్క్ చేపించారండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ చూడంగానే ఒక లివింగ్ ఏరియా, ఒక మాస్టర్ బెడ్రూమ్, తర్వాత ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి ఎంటర్ అవుతానే ఇక్కడ పిఓపి చూడండి వాళ్ళకి ఎంత బాగుందో. ఇదంతా లివింగ్ ఏరియా అండి. ఒక టీవీ యూనిట్కి కానీ ఇచ్చారు, పైన కానీ టీవీ యూనిట్ కానీ లివింగ్ ఏరియాకి చాలా పెద్దదిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్యాన్స్ కానీ లైటింగ్స్ కానీ ప్రతి ఒక్కటైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు సైడు ప్రతి ఒక్క బెడ్రూమ్కి కానీ అన్ని క్వాలిటీ వచ్చి పెయింటింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ మనకు చూసారంటే పిఓపి కానీ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ పెట్టారండి. పిఓపి కానీ వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. బెడ్రూమ్తో పాటు విత్ అటాచ్డ్ బాత్రూమ్, తర్వాత డ్రెస్సింగ్ ఏరియా ఉంది. శానిటరీ పైప్స్ కానీ బాత్ ఫ్యాకల్టీస్ కానీ అన్నీ బ్రాండెడే యూజ్ చేశారండి వీళ్ళందరూ. తర్వాత వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము, కబోర్డ్స్, ఇటు పక్క వాల్కి ఒక బాత్రూము, ఇటు సైడ్ మిర్రర్ ఉందండి. ఇక్కడైతే ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్. మనకి టైల్స్ కానీ అన్నీ కానీ బ్రాండెడే అండి. సీలింగ్ ఫ్యాన్స్ కానీ మనకి టైల్స్ కానీ అన్నీ యూజ్ చేసిందంతా వీళ్ళు ప్రీమియం క్వాలిటీ అండి. ఇది వచ్చేసి మనకి బయట అయితే విజిటర్స్ వస్తారు కదండి, వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి బయట అయితే బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కానీ చాలా బాగా అనిపించింది. ఎవరైనా వచ్చినప్పుడు బయటనే కాలు కడుక్కొని రావచ్చు. మెట్ల కింద అయితే ఇది ఉంది. తర్వాత దీని పక్కన ఇంటి లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇంటి బయట నుంచి కానీ స్టెప్స్ ఉన్నాయండి. ఈ హౌస్కి అయితే మనం ఏమైనా సామాన్లు తీసుకొని వెళ్ళాలన్నా కానీ చాలా పెద్ద స్టెప్స్ అయితే వీళ్ళు కట్టారండి. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, సామాన్లు ఎంత పెద్దవైనా కానీ మనం తీసుకొని వెళ్ళచ్చు. మనకి ఎంటర్ అవుతానే ఇక్కడైతే బాల్కనీ ఉందండి. స్పేస్ కానీ చాలా పెద్దదిగా ప్రొవైడ్ చేశారు. మనకి బాల్కనీ ప్లాంట్స్ కానీ ఎవరికైనా చెట్లు ఇష్టం ఉన్నా కానీ చెట్లు మీరు బాల్కనీ ఇంకా చాలా బాగా డెకరేషన్ కానీ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు వచ్చే ఈస్ట్ ఫేస్తో ఒక డోర్ ఉందండి. తర్వాత నార్త్ ఫేస్లో కానీ ఉత్తరం వైపు కానీ మనకు ఒక డోర్ ఉంది. లోపల నుంచి కానీ మనం ఇలా రావచ్చు. అలానే 2 feet అయితే సంద అయితే వదిలారు పక్కనే. దీని లోపల అయితే బాత్రూమ్ ఉందండి. ఎవరైనా బయట నుంచి వచ్చినా కానీ ఇక్కడైతే వాడుకోవచ్చు. సపరేట్ బాత్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఫ్యూచర్లో కానీ లిఫ్ట్ అయితే పెట్టుకోవచ్చండి. కింద అయితే అవైలబుల్గా ఉంది స్పేస్ అయితే. చూడండి బయట ఎంత స్పేస్ అయితే చాలా పెద్దది వదిలారు. అలానే మనం పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు మిద్దె పైకి అయితే. ఇది కానీ చాలా నీట్గా స్టెప్స్ కానీ బాగా నీట్గా గ్రానైట్తో 2 times అయితే పాలిష్ చేశారండి. ఇప్పుడు గేట్ కానీ ప్రొవైడ్ చేశారు మీకు మిద్దె పైన అయితే లాక్ చేసుకోవడానికి. ఇది దీనిపైన కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి మనకు కావాలంటే. చూడండి ఇక్కడైతే మనకి ఇదైతే చాలా ఫాస్ట్ మూవింగ్గా ఉందండి.
చాలా ఇంప్రూవ్డ్ ఏరియా, ఇంప్రూవ్ అయిపోతుంది తొందరగా అయితే. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఎటువంటి పొల్యూషన్ ఉండదండి. చాలా బాగుంటుంది వాతావరణం, కానీ చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ మీకైతే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కనిపిస్తాయి. ఏరియా అయితే చాలా నీట్గా ఉంటుందండి. చుట్టుపక్క విల్లాస్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడైతే. ఇటుపక్క వచ్చి మనకైతే చూడండి హౌసెస్ కనిపిస్తున్నాయి. చాలా నీట్గా బాగుంటుందండి ఏరియా అయితే, క్లాస్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి మీకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదండి, తనపల్లి, ఆ టెంపుల్ కానీ కనిపిస్తుంది. ఈ అడ్రస్ ఎక్కడ వస్తుందంటే మన హౌస్ చిత్తూరు బెంగళూరుకి వెళ్ళే హైవేలో అజఫాన్ డ్రై ఫ్రూట్స్ ల్యాండ్ అని ఉంటుందండి. ఇది నియర్ బై వేదాంతపురం అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా ఈ అడ్రస్. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మా కమెంట్లో కమెంట్ చేయండి, మేము చెప్తాము. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా క్లియర్గా అయితే మీకు దారి అయితే చూపిస్తున్నాం ఈ వీడియోలో. చూడండి మనకైతే ఇక్కడ అకార్డ్ స్కూల్ అయితే దగ్గరగా ఉంటుందండి. రెడ్ చెర్రీ స్కూలు బస్ స్టాండ్కి అయితే ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. దగ్గరలో కానీ టెంపుల్స్, వకులమాత టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ. మీరు టెంపుల్స్ కానీ నియర్ బై ఒక 20 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్కి కానీ ఒక 10 మినిట్స్లో అలా. చాలా డెవలప్డ్ ఏరియా అండి. మీరు చూడండి తొందరగానే డెవలప్ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద విల్లాస్ అయితే ఇక్కడ కడుతున్నారు. బిల్డింగ్స్ కానీ చాలా పెద్దవండి. ఈ విల్లాస్ ఎవరికైనా కావాలి, ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే కానీ చెప్పండి, మేము వీడియో తీసి పెడతాం. ఈ విల్లాస్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ విల్లాసు. మీకు రూటు అర్థం కావడానికి ఇవంతా చూపిస్తున్నామండి. వేదాంతపురం వస్తుంది ఇదైతే. వేదాంతపురం లోపలికి రావాలి. ఇక్కడైతే వృద్ధాశ్రమం ఉందండి. దాని పక్క సందు లోపలికి వెళ్తేనే మనకి బిల్డింగ్ అడ్రస్ అండి. చూడండి మనకైతే అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.